వీటిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 వారాలుగా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో పాటుగా కామారెడ్డి జిల్లాలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు చేరాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఇటీవల నమోదుల ప్రకారం ఆదిలాబాద్లో 6.7, పటాన్చెరులో 8.4, మెదక్లో 8.8, రాజేంద్ర నగర్లో 9.5, హన్మకొండలో 10.5, రామగుండంలో 11.5 అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సాధారణంగా కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయ సమయంలో పొగమంచు తీవ్రంగా కనబడుతుంది. దీంతో ప్రజలు ఉదయం, రాత్రి సమయాల్లో బయటకు రావాలంటే జంకుతున్నారు. బట్టలు బాగా కప్పుకోవడం, వెచ్చని పానీయాలు తాగడం, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండడం తప్పనిసరిగా అవుతుంది. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు చలి తీవ్రత ఇంతగానే కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 వారాలుగా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో పాటుగా కామారెడ్డి జిల్లాలోని కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు చేరాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇటీవల నమోదుల ప్రకారం ఆదిలాబాద్లో 6.7, పటాన్చెరులో 8.4, మెదక్లో 8.8, రాజేంద్ర నగర్లో 9.5, హన్మకొండలో 10.5, రామగుండంలో 11.5 అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సాధారణ కంటే 2 నుండి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఉదయం సమయంలో పొగమంచు తీవ్రంగా కనబడుతుంది. దీంతో ప్రజలు ఉదయం, రాత్రి సమయాల్లో బయటకు రావాలంటే జంకుతున్నారు. బట్టలు బాగా కప్పుకోవటం, వెచ్చని పానీయాలు త్రాగడం, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండడం తప్పనిసరిగా మారింది. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు ఈ చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.